19వ డివిజన్ కార్పొరేటర్ బీఫామ్ రాణి కారణంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎయిటింగ్టన్ కాలనీ నాయకుడు రేషవేణి కేశవులు. ఈ మేరకు బుధవారం ఎయిటింగ్టన్ కాలనీలోని ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 19వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా బీఫామ్ ఆశించిన రేషవేణి కేశవులు స్వరూపాలు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గడిచిన 26 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న తనను అధిష్టానం గుర్తించకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు భావోద్వేగానికి లోనే తెలిపారు. రాజీనామా లేఖను చూపిస్తూ భావోద్వేగంతో పార్టీ తమకు నష్టం చేసిందని ఆరోపించారు. స్థానిక నాయకుల తప్పుడు సమాచారం మేరకు అధినాయకత్వానికి తప్పుడు సమాచారం అందజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తను సామాజిక కార్యకర్తగా శ్రీధర్ బాబు అనుచరుడిగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ఉంటారని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ యొక్క సమావేశము ఈ యొక్క 26 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ పరిణామం తర్వాత నేను కఠోరమైనటువంటి ఎంతో బాధతోని ఉన్నప్పటికీ ఈ యొక్క రాజీనామా సమర్పించడం చాలా బాధ ఉన్నప్పటికీ నా ఆత్మాభిమానం చంపుకోలేక ఈ యొక్క రాజీనామాను నేను జిల్లా అధ్యక్షుల వారికి, కార్పొరేషన్ అధ్యక్షుల వారికి సమర్పిస్తున్నాను. ఎందుకంటే సహజంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీ అధికారంలోకి వచ్చినాక పూర్తి అనుభవించాలి, పార్టీలో ఉండాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ నా పరిస్థితి ఏంటంటే భిన్నంగా అధికార పార్టీలో ఉండి కూడా నేను బయటకు పోవాల్సి రావడం దురదృష్టంగా భావిస్తున్నాను. దీనికి అంతటి కారణం స్థానిక నాయకత్వం, ఎయిటింగ్టన్ కాలనీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నిర్లక్ష్య ధోరణి, పార్టీని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వారి వ్యవహారాలను చక్కదిద్దడానికి కోసం ఈ యొక్క గత 10 సంవత్సరాలుగా పార్టీని వాడుకుంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మనోభావాలను కానీ, వాళ్ళను గుర్తించడం కానీ, వారిని ఉన్నత కాంగ్రెస్ పార్టీ రాజకీయాల వైపు మళ్లించడానికి గాను ఎలాంటి ప్రయత్నాలు జరగకపోగా ఆ రకంగా ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా ఆ రకంగా వెళ్ళినట్టయితే అతనికి అడుగడుగున అవరోధాలు సృష్టిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధినాయకులకు, ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారిని అనవసరమైనటువంటి విషయాలను చెబుతూ పార్టీని ఒక మరో దిశ వైపు ప్రయాణించడానికి సుగమం చేసిరన్నటువంటి వాస్తవాన్ని నేను ఈ యొక్క పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2014 ఎలక్షన్లో నేను కాంగ్రెస్ పార్టీకి ఆనాడు ఇక్కడ అధినాయకత్వం లేకపోయినప్పటికీ మీదేసుకొని చేసినట్టు సందర్భం ఇక్కడ పత్రికా మిత్రులకు తెలుసు, ప్లస్ ఖాళీ ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు. 2014 ఎలక్షన్లో అధినాయకత్వం అనేది జెండా మోయడానికి ఆ రోజు 2014 ఎలక్షన్లో ఇక్కడ చేయడానికి కార్యకర్తలు కూడా కర్మ ఉన్నటువంటి వ్యవస్థ మీ అందరికీ చూసి, అయినప్పటికీ మేము చిన్న వయసు అయినప్పటికీ ఆ యొక్క దాన్ని భుజస్కంధాలపై వేసుకొని గడప గడప తిరిగి కాంగ్రెస్ పార్టీ జెండా ఎయిటింగ్టన్ కాలనీలో ఉంది శ్రీధర్ బాబు గారి నాయకత్వం లోపటని నిరూపించినటువంటి సందర్భం మీరు అందరూ చూసిరు. ఒకవేళ ఓట్లు తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు, ప్రజాక్షేత్రంలో ఓట్లు రావడం ముఖ్యం కాదు. ప్రజానాయకుడు, ప్రజల పక్షాన్ని ఇచ్చినటువంటి నాయకుడు ఉన్నడా లేడా అనేది ముఖ్యం. కానీ ఓట్లతోని మనం నాయకత్వాన్ని కొలచడం అనేది తప్పు. అదొకటి ఒకసారి రాజకీయ పార్టీలు గుర్తించాలని నేను మన సౌనీయంగా మనవి చేస్తున్నాను. Good.